హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనము మరొక రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. ఆ రెసిపీ ఏంటంటే బిస్కెట్లు గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుందాము, చూద్దాం. ఈ చక్కెర పారాణీలు ఇదిగోండి, గోధుమ పిండి నేను ఈ కప్పుతోటి 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. 1 కప్పు బెల్లం తీసుకున్నాను. నెయ్యి 1/2 కప్పు నెయ్యి, 1 కప్పు పాలు కాచి చల్లార్చి పెట్టుకున్నాను. యాలకులు, సాల్ట్ వేస్తాను, చూపిస్తాను. స్వీట్ కదా, కొద్దిగా 1/2 టీ స్పూన్కి వేస్తున్నాను. యాలక పొడి వేస్తున్నాను. నెయ్యి కాచి చల్లార్చుకున్నాను. ఈ నేతిలో కలుపుకునేటప్పుడు పిండి ఇట్లా మొత్తం ఇదిగో నెయ్యి వేసుకొని ఇట్లా పిండికి పట్టించాలి మొత్తం. సాల్టు, యాలక పౌడరు, నెయ్యి చూసారా ఇట్లా పట్టించుకోవాలి. చాలా బాగుంటాయి, గుల్లగుల్లగా టేస్టీగా. ఈ కొంతమంది పంచదారతో చేసుకుంటారు, నేనైతే బెల్లంతో చేస్తున్నాను. చాలా బాగుంటాయి. బెల్లం అయితే కమ్మని సువాసన వస్తుందండి. ఇదిగోండి మొత్తం కలిసింది కదా, ఇట్లా రావాలి. నెయ్యి మొత్తం పిండికి పట్టించాను. ఈ బెల్లాన్ని ఏం చేశానంటే కరిగించి వడకట్టి పెట్టుకున్నాను. చూసారా, ఇదిగోండి కరిగించిన బెల్లం రసం కదా, ఇట్లా ఇంతవరకు వచ్చింది. కొంచెం పాలు పడతాయి, ఎక్కువ పాలు పట్టవు, చూసి పోసుకోవాలి. కొంచెం మనం ఫ్రీగా కలుపుకోవాలంటే ఇట్లా ఏదైనా టేబుల్ ఉండా, గ్యాస్ గట్టు బండ ఉండా కానీ ఇట్లా వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది. చేతికి కూడా బాగుంటుంది, పిండి ఫ్రీగా కలుసుద్ది. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. ఇట్లా 2 రోజులుగా చేసుకున్నాను నేను. చేసుకోవటానికి కూడా తేలిగ్గా ఉంటుందని. ఇదిగోండి ఇట్లా రావాలన్నమాట. బాగా స్మూత్గా కలుపుకున్నా కానీ బాగోదు. ఇదిగోండి ఇట్లా చేసుకోవాలి. చేసుకున్న వెంటనే చేసేసుకోవాలి. ఇవి ప్రిపేర్ చేసుకున్నాయి, ఒకసారి చూద్దాం. ఈ ఆయిల్ ఎందుకు వేసానంటే కింద పట్టేసి అంటుకుపోతుంది అనమాట. అట్లా లేకుండా ఎట్లా చేసుకుంటే చాలా ఈజీగా వచ్చింది. ఎంత క్లాస్కి వచ్చినాయో. చక్కెర పాలనలు చేసుకున్నాం కదా, ఇట్లా నేనైతే కొంచెం పెద్దగా
నా స్టైల్లో నేను చేశాను. చూడండి, ఆయిల్ హీట్ అవుతుంది. ఇటైనాక వేసుకుందాం. ఇది వేసేటప్పుడు అండి ఆయిల్ బాగా ఓవర్ హీట్ అవ్వకూడదు. కొంచెం కాగాక చూసుకుని మనం ఇలా వేసుకోవాలి. ఇది వేసిన వెంటనే కదపకుండా ఇలాగ పెట్టుకుంటే కొంచెం వీట్ అవుతే ఏమవుతుందంటే గట్టి పడుతుంది. అప్పుడు తిరగదిప్పుతాం. అండి అయిపోయింది చూసారా. ఇట్లా నిదానంగా మీడియంలో పెట్టి ఇట్లా కాల్చుకోవాలి. ఎందుకంటే కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి కాలవు, పిండి పిండిగా ఉంటుంది. ఇదిగోండి ఇలా కాల్చుకోవాలి. అయిపోయినాయి. ఇంక ఇది తిద్దాం. చూసారా, ప్రిపేర్ చేయటం మొత్తం రెడీగా అయిపోయింది. ఒకసారి చూడండి మీరు కూడా. ఈ ప్రాసెస్ మొత్తం చూడండి, స్కిప్ చేయమాకండి. ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా చూడండి. చూస్తే మీకు అర్థమవుద్ది. చూసుకుని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఈ చక్కెర పాలని ఎలా ఉందో నాకు కామెంట్ రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. వీటిని డబ్బాలో ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటే నెల వరకు ఉంటున్నాయి. పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు చక్కగా కొంచెం బాక్స్లో వేసి పంపిస్తే సాయంత్రం స్నాక్స్గా తీసుకోవచ్చు. మధ్యాహ్నం స్కూల్లో బ్రేక్ టైంలో తినవచ్చు. పిల్లలకి చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఇది గోధుమ పిండితోనే నేను ప్రిపేర్ చేశాను. మీరు కూడా చూసి సేమ్ ఇలాగే ట్రై చేయండి.